జోహార్ గుమ్మి పుల్లయ్యకు, జోహార్ కేఎం శ్రీనివాస్ రెడ్డికి, జోహార్ అలవేలు ప్రభాకర్ కు, జోహార్ బద్దా మెల్లారెడ్డికి, జోహార్ నారాయణ రెడ్డికి. ఈరోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల ఈ యొక్క సాయుధ పోరాట అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఈరోజు వేములవాడ బ్రిడ్జి నుండి మార్కెట్ మక్కమ్మ తెప్పే వరకు గుమ్మి పుల్లయ్య గారి స్థూపం వరకు ర్యాలీ కార్యక్రమం తీసి ఈ సందర్భంగా వారి స్థూపానికి నివాళులర్పించుకోవడం జరిగింది. ప్రధానంగా చూస్తే కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక ఒక 44 చట్టాలను ఎత్తివేసి 4 కోట్లుగా కుదించి లక్షలాది నౌకర్లు ఇస్తామన్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నౌకర్లు ఇవ్వకపోగా ఇవాళ కార్మికులను పేద కుటుంబాలను మగ్గి పెడుతూ టాటా అంబానీ ఆదానీలకు కొమ్ము కాస్తూ ఇలా పెట్టుబడిదారు వ్యవస్థకు మద్దతుగా మారినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇలా ప్రధానంగా మేము అడుగుతా ఉన్నాం. ఈ దేశ ప్రజల యొక్క ఓట్లు పనికొస్తా ఉన్నాయి, ఈ దేశ ప్రజల యొక్క హక్కులు కాలరాత రాస్తా ఉన్నారు ఎందుకని చెప్పేసి బీజేపీ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం, మోడీ గారిని మేము అడుగుతా ఉన్నాం. ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో కొట్లాడి సాధించుకున్నటువంటి నైజాం సర్కారు కొట్లాడి సాధించుకున్నటువంటి కార్మికుల 44 చట్టాలను ఎత్తివేసి 4 కోట్లుగా కుదించినటువంటి పరిస్థితి. ఇలా ప్రధానంగా అప్పుడు మన ఒక బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నైజాం సర్కారును సాయుధ పోరాటంలో ఎన్నో ముఖ్య పాత్ర వహించి తరిమి కొట్టి ఎంతో వేలాది మంది రక్తతర్పణై అమరులైనటువంటి వేలాది లక్షల భూములు నిరుపేదలకు వంచినటువంటి ఘనచరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా చుట్టూ మారుమూల ప్రాంతంలో ఇలా అప్పుడు నిరుపేదలకు దళితులకు రైతులకు ఇచ్చినటువంటి జాగాలను ఇలా తీసివేసి ఆ ఒక బ్లాక్ లిస్ట్లో పెట్టి ఇలా అవి కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి. వేములవాడ నియోజకవర్గ స్థాయిలో ఎన్నో ఎకరాల భూములు అప్పుడు నిరుపేదలకు వంచినటువంటి జాగాలను ఇలా లాక్కున్నటువంటి పరిస్థితి. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాం అని దళితుల దగ్గరనే దాడులు చేస్తూ ఆ జాగాలను గుంజుకున్నటువంటి పరిస్థితి. ఇలా దాని మీద ఎలాంటి విచారణ జరపకుండా ఈ ఒక నియోజకవర్గ స్థాయిలో ఇలా రైతులకు పూర్తిగా పట్టాలను తిరిగి అందించాలనేది కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా చెక్కపల్లి ఇటు లాంటి ప్రాంతంలో ఇప్పటికి కూడా కొన్ని బ్లాక్ లిస్టులో ఉన్నటువంటి పరంపోగు జాగులను ఆ ఒక కబ్జాలో ఉన్నటువంటి జాగాలను కూడా పూర్తి స్థాయిలో పేద కుటుంబాలకు లేనటువంటి వాళ్లకు లేదా ప్రభుత్వ ఏదైనా ఆఫీసులకు కానీ ఆడుకోవాలనేది కూడా మా జాగాలను పూర్తి స్థాయిలో వెనుకకు తీసుకోవాలని కూడా మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు కూడా పూర్తి స్థాయిలో పేద కుటుంబాలు ఉన్నటువంటి పేదలకు అందించాలి. అదేవిధంగా ఉద్యోగులకు పూర్తి స్థాయిలో పర్మనెంట్ ఉన్నటువంటి ఉద్యోగులను ఇలా పూర్తి స్థాయిలో జీతాలలో సవరణలో లోపం జరుగుతూ ఉంది. గతంలో కూడా చెప్పినాం, ఇలా ఓంగాలకు కూడా మా ఎమ్మెల్యే గారు సాంబశివరావు గారు ఓంగాలకు ఇక్కడ ఇచ్చే జీతాలలో వేతన సవరణ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కూడా చెప్పడం జరిగింది. అటువంటి కూడా ఎలాంటి ఆలోచన చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఇలా ఆ ఒక ఉద్యోగులను గుర్తించి ఇలా సెకండ్ ఏఎన్ఎంలు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆలోచన చేయక ఉద్యోగాలు పర్మనెంట్ చేయక ఆ జీతాల సవరణ చేయక ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నా ఆ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. కరోనా టైంలో సెకండ్ ఏఎన్ఎంలో పానాలకు సైతం లెక్క చేయకుండా అలా ఒక పిల్లలను ఇల్లు విడిచిపెట్టి కూడా పల్లెలలో హాస్పిటళ్లలో ఉన్నత స్థాయిలో వైద్యం అందిస్తే వాళ్ళను ఇలా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ బేసిక్లో మనం పనిచేసే స్థితిలో ఉన్నామా? మేము అధికారంలోకి వస్తే పూర్తి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాము, కాంట్రాక్ట్ బేసిక్ రద్దు చేస్తామని. ఇలా దేవస్థానం కాడికలు మొదలు పెడితే అతి కార్మికులను కూడా స్టాఫ్ను నిర్మించక ఇలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నా కాలయాపన చేస్తూ ఉన్నారు. వెంటనే ప్రభుత్వ ఉద్యోగులను ఖాళీ ఉన్న భర్తీలలో పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులను భర్తీ చేయాలి. అదేవిధంగా ఈ ప్రాంతంలో బ్లాక్లో పెట్టినటువంటి దళిత రైతులకు సాగు చేసుకున్నటువంటి జాగాలను తిరిగి పట్టాలు అందించాలి. అదేవిధంగా ఈ స్థానిక సంస్థ ఎన్నికలలో పూర్తి స్థాయిలలో సర్పంచులను ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థులను బరిలో ఉంచుతామని సిపిఐ అభ్యర్థులను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఈ యొక్క ప్రాంతంలో సిఎస్ రాజేశ్వరరావు గారు ఉన్నప్పుడు ఎన్నో సర్పంచులు కానీ ప్రతి ఒక్కటి కూడా అప్పుడు సీనియర్ నాయకులు ఉన్నారు. అందరూ కూడా పోటీలో ఉన్న వాళ్ళు మా యొక్క అందరూ కూడా కలిసి పోటీలో ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఎన్నో పోరాటాలు చేసి పేదలకు వంచిన జాగాలను ఆ పేదలకు అందించే
తిప్పాపురం బూర్దికుంటలో కానీ ఆంపల్లి పల్లగుట్టలోనైతేనేమి ఇప్పుడు మరిపల్లి లాంటి కొండంచెర్లు లాంటి పోటీ చేసుకున్నటువంటి రైతులకు కూడా పూర్తి స్థాయిలో పట్టాలు అందించాలని కూడా జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క పేదలకు చెందినటువంటి రైతులకు చెందినటువంటి జాగాలు కూడా వాళ్ళకు అందించాలని కూడా ఈ సందర్భంగా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలో మేము గతంలో కూడా ఆ గుమ్మిపుల్లయ్య భవన్ ఇప్పుడు నిర్మించుకున్నటువంటి భవనం కూడా పూర్తి స్థాయిలో మన యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి భవనం గతంలో కూడా ఆయన ఎంతో సాయుధ పోరాటం చేసి కీటం పైరుగా గుర్తించి ఆ ఒక స్థలం కోసం మాతోని ఆ జాగం మనకు కావాలని 2017లో పెట్టుకున్నటువంటి పట్టాను ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఇవ్వలే. దాని ప్రభుత్వం పట్టా ఇవ్వాలి. మా యొక్క ఆఫీసు నిర్మాణానికి కూడా ప్రభుత్వం అధికారులు ఇలా ఈ యొక్క ప్రాంత ఎమ్మెల్యే గారు ఆదిశీనన్న గారు పూర్తిగా సహకరించి సీనన్న గారు రాష్ట్ర విప్ గారు మాకు సహకారం చేయాలి. మాకు ఏదైనా కూడా తనంత బాధ్యతగా చేస్తున్నాయని ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలా ఏదున్నా కూడా ఇలా కార్మికుల కోసం ఆలోచించే వ్యక్తి ప్రాంత బిడ్డ అందరికీ కూడా సహకరించుతాడని అభిప్రాయం మేము ఆనందిస్తూ ఈ యొక్క ప్రాంతంలో పూర్తి స్థాయిలో పేద కుటుంబాలకు చెందినటువంటి ఇల్లు పూర్తి స్థాయిలో డబుల్ బెడ్రూమ్లు కూడా గతంలో కూడా మేము ఎక్కడో ఎర్రవెల్లిలో స్టార్ట్ అయ్యి నిమ్లాడకు వచ్చే వరకు డబుల్ బెడ్రూమ్లు ఆగిపోయినాయి. ఈ ప్రాంతంలో ఇబ్బంది జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇండ్లు కూడా సరిపోయాన్ని నిర్మించి కూడా ఎమ్మెల్యే గారు ఈ యొక్క రాష్ట్ర విప్ గారు ఆదిశీనన్న గారు పూర్తిగా నిరుపేదలకు అందించాలని కూడా మీ సందర్భంగా తెలియజేస్తూ మేము మా జిల్లా సెక్రటరీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం.